వచ్చే 5 ఏళ్లలో ఉత్తరప్రదేశ్ని యోగి ఆదిత్యనాథ్ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ కి తగ్గట్టు తాము యూపీ ఆర్థిక వ్యవస్థని గణనీయంగా పెంచడానికి కృషి చేస్తామన్నారు. అధికారులు కీలకమైన రంగాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ముఖ్యంగా తయారీ రంగంతో పాటు ఐటీఈఎస్, రిలీజియస్ టూరిజం, వ్యవసాయంపై ఫోకస్ పెట్టాలన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో చూద్దాం. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ప్రపంచంలోని సంపన్న దేశాలతో పోల్చుకుంటే భారత్ 5వ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం భారత్ జీడీపీ $3 ట్రిలియన్ దాటిపోయింది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా యూపీ ఆర్థిక వ్యవస్థపై ఫోకస్ పెట్టారు. తన గురువు నరేంద్ర మోదీ కలలను సాకారం చేస్తారని యూపీ జీడీపీని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు తీసుకెళ్తానంటున్నారు. $1 ట్రిలియన్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 82 లక్షల కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని ఉన్నతాధికారులు ప్రధానంగా కీలక రంగాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. తయారీ రంగం, ఐటీఈఎస్, రిలీజియస్ టూరిజంతో పాటు వ్యవసాయ రంగంపై ఫోకస్ పెట్టాలని యోగి అధికారులను దిశానిర్దేశం చేశారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ గురించి యోగి ప్రస్తావిస్తూ యూపీ ఫర్ ఇండియా, యూపీ ఫర్ గ్లోబల్ అని నినాదాన్ని ఎత్తుకున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్రంలోని అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జాతీయ అభివృద్ధిలో యూపీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. వ్యూహాత్మకంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు యోగి. కాగా ముఖ్యమంత్రి $1 ట్రిలియన్ లక్ష్యాన్ని సాధించడానికి ఓ టైం ఫ్రేమ్ను నిర్ణయించారు. 2027లోగా రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్నారు. కాగా శుక్రవారం నాడు ఆయన వివిధ శాఖలకు చెందిన అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం, వ్యయం గురించి చర్చించిన తర్వాత రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కొన్ని సూచనలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్ ప్రకారం యూపీని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తన లక్ష్యమన్నారు. దానికి తగ్గట్టుగా అధికారులు కీలక రంగాలపై ఫోకస్ పెట్టాలన్నారు. ముఖ్యంగా తయారీ రంగంతో పాటు ఐటీఈఎస్ రంగాలతో పాటు రిలీజియస్ టూరిజంతో పాటు వ్యవసాయ రంగంపై ఫోకస్ పెట్టాలన్నారు. వీటితో పాటు ఎనర్జీ, హెల్త్ కేర్, అర్బన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ తో పాటు ఎంఎస్ఎంఈ రంగాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు యూపీ సీఎం. దీంతో పాటు రాష్ట్రంలోని పలు నగరాలను మెట్రోపాలిటన్ నగరాలుగా అభివృద్ధి చేయాలని, అలాగే వివిధ రంగాలకు చెందిన ఆయా నగరాలను హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. దీంట్లో భాగంగానే లక్నోను మొట్టమొదటి ఏఐ సిటీగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీని కూడా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. పరిపాలన మొత్తం పారదర్శకంగా ఉండేందుకు టెక్నాలజీని విరివిగా వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అలసత్వాన్ని సహించే ప్రసక్తే లేదని యోగి అధికారులను హెచ్చరించారు. యూపీలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కలిపి 96 లక్షలున్నాయి. దీంతో రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చవచ్చునని అన్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు చక్కటి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని నిర్మాణ రంగానికి సంబంధించిన పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. పేదలకు రాష్ట్రంలో 54 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. టెక్నాలజీని వినియోగించి నిర్మాణ రంగానికి చెందిన ఇళ్లను రిజిస్టర్ చేయాలని సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో నిర్మించే పనులకు సంబంధించి రికార్డులు పక్కాగా ఉండాలన్నారు. నిర్మాణ సమయంలో ప్రమాదాలు జరగకుండా అందరికీ బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి జిల్లా జీడీపీ ఎంతో వివరాలు రికార్డు చేయాలన్నారు. ప్రతి జిల్లాలో ఆదాయం, వ్యయం లెక్కలు పక్కాగా ఉండాలి. ఈ గణాంకాలను యూనివర్సిటీకి పంపాలని అధికారులకు సూచించారు. ప్రతి డిపార్ట్మెంట్ తమ డిపార్ట్మెంట్ల అదుపులో ఉన్న సహజ వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మెరుగైన ర్యాంకు సాధించాలని, వ్యాపారస్తులకిచ్చే లైసెన్స్లు అంతా పారదర్శకంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని వ్యాపారులు నిర్భయంగా వ్యాపారాలు చేసుకునేలా వ్యవస్థ అంతా పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు పర్యాటక రంగంపై ఆధారపడి బ్రతుకుతున్నారు. ఈ రంగంలో 24% వృద్ధి కనిపించింది అన్నారు. రాష్ట్రంలోని హోటళ్లు, గెస్ట్ హౌస్లు ఖాళీగా ఉండరాదు అన్నారు.
ఏఐ టెక్నాలజీని వినియోగించుకుని రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపుదిద్దాలని అధికారులను ఆదేశించారు. యూపీని ఆర్థికంగా బలోపేతం చేయడానికి యోగి నడుం బిగించారు. యోగి రాగానే రౌడీ మూకల ఆట కట్టించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు అదుపులో ఉంటే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పుష్కలంగా వస్తాయి. మరి ఆ దిశగా యోగి అడుగులు వేస్తున్నారు. మరి ఆయన అనుకున్న లక్ష్యం చేరుకుంటారా లేదా 2027 వరకు వేచి చూడాల్సిందే.